నెంబర్ 3, పాపము ప్రార్థన పాపమైపోతే 10 రకాలైనటువంటి నాశనాలు ఏంటో టకటక చెప్పి 10 నిమిషాల్లో ముగించేస్తా. అదే కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. మొట్టమొదటిగా, ప్రార్థన పాపమైపోతే నీ పక్కన ఎవరు నిలుస్తారు? రైట్, ఉండును. నెంబర్ వన్, ప్రార్థన పాపమైపోతే నీ పక్కన ఎవరు కూర్చుంటారు? నీ పక్కన ఎవరు ఉంటారో తెలుసా? హలో, అదే చూడండి, ఎవరుంటారు? అపవాది. ఎక్కడ కూర్చుంటాడు? నీ పక్కనే ఉంటాడు. ఎక్కడున్నాడన్నా? అది కనిపించని అదృశ్య శక్తి, కానీ దాని క్రియలను బట్టి దాన్ని గుర్తించగలం. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థన పాపమైపోతే నీ పక్కన కూర్చున్నది శత్రువు. ఇది ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు నీ పక్కన ఈ శత్రువు కూర్చొని ఎలాంటి ప్రార్థన చేపిస్తుందో తెలుసా? ప్రార్థన చేస్తావు, మందిరాలకు వస్తావు, అన్నీ బాగానే ఉంటాయి. ఏం చేస్తావో తెలుసా? లోపలనేమో బయటికేమో మంచిగా ప్రార్థన చేస్తూ, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్, అన్న బాగున్నాడా, అక్క బాగున్నాడా, వదిన బాగుందా, బావ బాగున్నాడా? సంఘాల్లో బావ బామర్దులు, వదినలు, అక్కలు, తొక్కలు, తోటకూరలు పనికిరావు. ఆమేన్. ఇక్కడ రిలేషన్ కాదు, ఒకే రిలేషన్, స్వరక్తమిచ్చుకున్న తండ్రి రక్త బంధం మాత్రమే ఇక్కడ ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగేసేకి. ఇక్కడ అన్న, వదిన, మామ, పిన్ని, బయట నేను కూడా పిలుస్తా. నా బంధువులు కూడా ఉన్నారు ఇక్కడ, బయట నేను కూడా పిలుస్తా. ఇక్కడ అన్న, అక్క, బంధాలు పెట్టాడు దేవుడు. అలానే నేను బంధాన్ని పిలుచొద్దని చెప్పలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈడు నీ కుడి పక్కన కూర్చుని ప్రేమగా మాట్లాడిస్తాడు, లోపల గోతులు దూగిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో చూస్తే పైకి ప్రేమగా నేతి మాటలు పూస్తారంట, వారి అంతరంగంలో కోపము, పగ, కక్షలు ఉంటాయట. ఎవరిలాగా అంటే, నాకు టైం లేదు చెప్పడానికి. ఆగుదామా సాగుదామా? ఉత్తదని అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, రైట్. అందుకే అని చెప్పేది, పైన ఒకరు లోపల ఒకటి వద్దు. అపవాది పక్కన కూర్చొని ఏమంటాడు తెలుసా? వద్దు అన్న మాట నేను అనుకో, చెప్పున్నాను లోపల నేను మొక్క వేసర పని ఎప్పుడు ముగించాను నేను. అపవాది పక్క నుండి చెప్పించేది అది. నాకు తెలుసు ఎవరికి ఎవరు అవసరమో, ఎవరికరు ముగియమంటారో మీ ముఖ కవలికలు బట్టి చెప్పగలను. ఆ కృపనిచ్చాడు దేవుడు. ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. రైట్, వినండి జాగ్రత్తగా. 10 రకాలైనటువంటి నష్టాలు చెప్పి ముగిస్తా. ఒకటి, దీని నుంచి వివరించలేను, ఇంకా మీరు దీన్ని అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇదేదో నేను మర్మాన్ని విప్పి చెప్పడంలే, స్పష్టంగా తెలుగు భాషలో ఉన్నవి మీతో మాట్లాడించి మీతో చదివిస్తా. అందరూ కలిసి చదవాలి మాటలు. నెంబర్ 1, ప్రార్థన పాపమైపోతే శత్రువు వచ్చి నీ కుడిపక్కల కూర్చుంటాడు. వాడు నీ పక్కన కూర్చొని నీకు నీ అంతరంగంలో క్రోధాన్ని, పగను, కక్షను పుట్టిస్తాడు. పైకి ప్రేమగా మాట్లాడిస్తాడు, నేతి మాటలు. ఒకని హృదయములో, అదే కదా లేఖనంలో సెలవిచ్చినది. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 21వ వచనం. లోపల ఒకటి, బయట ఒక స్వభావం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 21వ వచనం. వారి నోటి మాటలు అపో వెన్నలాగా. అటగాదు అక్క, అటగాదన్న, ఎంత నేతి మాటలో ఎంత ఎన్న పూసపోసినట్టు ఉంటాయి. కానీ వారి హృదయములో ఏముంది? కలహం, అంటే గొడవ, అంటే కక్ష, అంటే పగ, అంటే ఎక్కడో నీ మీద దుర్బుద్ధి ఉంది. పైకేమో నేతి మాటలు, ఎన్ని మాటలు. లేరా ఇటువంటి మనుషులు? తగలడం లేదటువంటి మనుషులు మీకు ఎప్పుడు? నాకు తగిలారు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. నెంబర్ 2, ప్రార్థన పాపమైపోతే వచ్చే 2వ నష్టం. 8వ వచనం.
8వ వాక్యం, 109:8. నువ్వు చేసే ప్రార్థన సరిగా లేకపోతే, ఒక నిమిషమా, మనము చేసే ప్రార్థన క్రమము లేకపోతే, పులిసిన పిండి లాంటి స్వభావం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే, పాపాన్ని రొమ్ములో ఉంచుకొని నువ్వు ప్రార్థన చేస్తే జరిగే అనర్థం ఏంటయ్యా అంటే, నీ కుడి పక్కన శత్రువు కూర్చొని నీతో స్నేహం చేస్తాడు. యేసయ్య స్నేహం కాదు నీకుండేది, మరి శత్రువుకు సాతానుతో నువ్వు స్నేహం చేస్తున్నావు. నెంబర్ 2, రెండవ నష్టం. ఇందాక చెప్పాను కదా, ప్రార్థన పాపం అయిపోతే ఎన్ని రకాలైన నష్టాలు? 10 రకాలు. వాటిలో ఒకటి చెప్పండి. ఒకటి, వాని కుడి పక్కన ఎవరు కూర్చుంటారు? అపవాది కూర్చుంటారు. నెంబర్ 2, ప్రార్థన చేస్తున్న నీ ప్రార్థన పాపమైపోతే, సరైనదిగా లేకపోతే రెండవ శిక్ష ఏంటంటే నీ జీవిత దినాలు తగ్గిపోతాయి. ఏంటయ్యా, ప్రార్థన చేసి ఒక వ్యక్తి ఆయుష్ని పెంచుకున్నాడు. ఆమేన్. ఎదుగో, మరి కొన్ని రోజులు నువ్వు చచ్చిపోబోతున్నావు, నీ ఇంటిని సరి చేసుకో అని యెషయా వచ్చి హిజ్కియాతో చెప్తే, గోడ తట్టుగా తన ముఖము తిప్పుకొని దేవుని వైపు చూస్తూ కన్నీళ్లు కారిస్తే, ఆయన చేసిన ప్రార్థన, ఎవరు చేసిన ప్రార్థన? హిజ్కియా చేసిన ప్రార్థన ఏం చేసింది? ఆయుష్ను పొడిగించిందా, ఆయుష్ను తగ్గించిందా? చెప్పాలి, మంద మాట్లాడాలి, నిజమేనా? కానీ ఇక్కడ రివర్స్. పులిసిన పిండి స్వభావం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే, మందిరాలకు వస్తే, పాపాన్ని రొమ్ములో కప్పి పెట్టుకొని ఏం తెలియని మాదిరి వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉంటే, రెండవ నష్టం ఏంటయ్యా అంటే, ప్రార్థన చేస్తున్న నీ ఆయుష్ ఏమవుతుంది? అమ్మో, హిజ్కియా ప్రార్థన చేసి ఆయుష్ని పెంచుకున్నాడండి. మనము నీకే తెలాల. దైవ సేవకుడు గద్దించడే, నీ ఇంట్లో ఏదో ఉండకూడనిది ఉంది, నీ రొమ్ములో ఏదో కప్పు పెట్టుకున్నావు, నీలో పులిసిన స్వభావం వచ్చింది, నీలో ఎక్కడో దేవునికి విరుద్ధమైనవి, అసహ్యమైనవి కప్పిపుచ్చుకొని రాజరికాన్ని చేస్తున్నావు, పరిపాలన చేస్తున్నావు, దేవునికి ఇష్టడుగా ఉండాలనుకుంటున్నావు. బిడ్డ, చలామణి కాదు, మర్యాదగా ఇల్లు చక్క పెట్టుకుంటేనా బ్రతికి పట్టగడతావు, లేకపోతే మరణం వచ్చి నీ ఇంటి వాకిట నిలుస్తుంది. తనకు అర్థమైపోయిందండి, ఏంటి తన రొమ్ములో ఏముందో తనకు తెలిసిపోయింది. వెంటనే గోడ తట్టుకు తిరిగి ఏం చేశాడు? ప్రభువా, కన్నీటి ప్రార్థన. ఎంతమంది దైవ సేవకులు పాపాన్ని మానుకో, అపవిత్రమైన పనులు మానుకో, ఇక చేసింది చాలు 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 అని చెప్పుకుంటున్నా, ఇంకా దాన్ని జుర్రుకుంటున్నావు. చూడు, మంచి దినాలు రావు నీకు, మంచి దినాలు రావండి. ఒకప్పుడు బోధిస్తున్న నేను చెప్పాను కదా, తుడిగిపోవలసిన వాడిని, మీ కాడికి 4 ఆకులు ఎక్కువ, కానీ బ్రతుకును మార్చిన నా యేసయ్యకు రుణపడి నేను ఆయనకు జీవిస్తున్నా. కొట్టు చప్పులు గట్టిగా యేసయ్యకి. నేను పవిత్రుని, పరిశుద్ధుని, పైనుంచి నేను ఏదో ఊడిపడలేదండి. ఇక్కడికి రాగానే ఏదో పెద్ద నీతిపరుణ్ణి, భక్తిపరుణ్ణి, ప్రార్థన పరుణ్ణి, పరిశుద్ధిని కాదో, కడగబడిన పాత్రను, క్షమించబడిన పాపిని, ఆయన రక్తము చేత కడగబడిన వాణ్ణి, విమోచింపబడిన వాణ్ణి. చాలు, ఇన్నాళ్ళు చేసింది చాలు. ప్రార్థనకు వస్తున్నావు, ఎందుకు చేతులారా ప్రార్థన చేసి చచ్చిపోతావు? ప్రార్థన చేసి నువ్వేం కావాలి? బాగుపడాలి, నీ ఆయుష్ పెరగాలి. కానీ ఇక్కడేమంట, అపవాదం వచ్చి నీ పక్కన కూర్చొని నీతో ప్రార్థన చేపించి ఏం చేస్తుంది? నీ ఆయుష్ను అలాగా తగ్గించేసేసి అలా నిన్ను లేపేస్తుంది. చాలు, ఓకే, అర్థమైందా? నెంబర్ 3, 3వ పాయింట్, కిందకు వద్దాం. వాని ఉద్యోగము వేరొకను తీసుకొనును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఉద్యోగస్తుడివైనా, ఇంకొకనివైనా, సంఘంలో పరిచర్య చేసేవైనా, నీకు ఏ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యత సక్రమంగా నువ్వు నిర్వర్తిస్తే అదొక ఉద్యోగం. ఆమేన్. హలో, వింటున్నారా? సంఘంలో కసగొట్టడం
చెప్పండరా. మౌనము నశించునుగాక. నా దేవుడు మీ నోటిని తన వాక్కులతో నింపునుగాక. ఆమేనో, స్తోత్రమో, హల్లెలూయా. ఏదో ఒకటి మీ నోట్లో నుంచి యేసు నామములో వచ్చునుగాక. అమ్మయ్యా, నేను ఛార్జ్ చేయడం, మీరు డిశ్చార్జ్ కావడం, నేను ఛార్జ్ చేయడం, మీరు డిశ్చార్జ్ కావడం. ఆమేన్. బ్యాటరీ లోపాలు సవరించునుగాక, ఫుల్లుగా ఛార్జ్లో ఉందురుగాక. ఆమేన్. దేవుడికి మహిమ కలుగునుగాక. సంఘములో కసుగొట్టడం ఒక ఉద్యోగం. ఆమేన్. సంఘంలో అంట్లు తోవడం ఒక ఉద్యోగం. సంఘంలో ఎదుగో పొద్దునేసి పిల్లలు నీళ్ళు తెస్తున్నారు, అదొక ఉద్యోగం. సంఘంలో భోజనాలు వడ్డించడం అదొక ఉద్యోగం. సంఘంలో పాట పాడడం అదొక ఉద్యోగం. సంఘంలో వాక్యం అందించడం అదొక ఉద్యోగం. నీ ప్రార్థన సరిగా లేకపోతే ఆ ఉద్యోగంలో నుంచి నిన్ను పీకి ఇంకొకరిని ప్రమోట్ చేస్తానంతే. అర్థమైందా? ఇంకా చెప్పాల్సిన అవసరం లేదుగా. నీ రొమ్ములో పాపం ఉంచుకొని పులిసిన స్వభావం కలిగి నువ్వు సంఘంలో ఉంటే, సంఘంలో ఏ ఉద్యోగం అయితే నువ్వు చేస్తున్నావో, ఆమేన్, ఇది శరీర సంబంధంగా వర్తిస్తుంది, ఆత్మ సంబంధంగా వర్తిస్తుంది. కానీ నేను ఆత్మ సంబంధంగా చెప్తున్నా. ఇది ఆత్మ సంబంధంగా చెప్తున్నా. సంఘములో ప్రభు దేని కొరకుని నియమించుకున్నాడో నువ్వు జాగ్రత్తగా ఉండగలిగితే యూదా ఇస్కరియోతుకు పట్టిన గతి నీకు పట్టదు. అరే, యూదా ఇస్కరియోతు ఉద్యోగం ఎవరికి పోయింది? సేవ చేయాలండి, 12 మంది రావాలండి, సీట్లు వేస్తున్నారు, మనలో ఒకడు లేడు, 11 మంది మిగిలిపోతిమి, ఏం చేయదుము, సీట్లు వేయండి. ఎవరి మీదకి వచ్చేసింది? మత్తయి మీదకి వచ్చేసింది. ఇప్పుడు యూదా ఇస్కరియోతు ఉద్యోగం ఎవరికి పోయింది? అల్పే. కారణం, వీడు సక్రమంగా లేడు, పులిసిన పిండి స్వభావం. నెంబర్ 2, రొమ్ములో పాపాన్ని కప్పిపెట్టుకున్నాడు. ఇప్పుడు వాని ఉద్యోగం ఏమైపోయింది? వేరొకరికి వెళ్ళిపోయింది. సంఘంలో పని చేస్తున్న బిడ్డలు, శరీరపరంగా ఉద్యోగం చేస్తున్న బిడ్డలు, దేవుని దగ్గర నమ్మకంగా నువ్వు లేకపోతే, నీ యజమాని దగ్గర, డ్యూటీ చేస్తున్న దగ్గర, డబ్బు విషయంలో, శాలరీ విషయంలో ఏ పనిని అప్పగిస్తున్నాడో నమ్మకంగా చేయగలిగితే నీ ఉద్యోగం ఉంటుందిరా నాయనా. రే, ఎవడు చూడలేదులే, నా యజమాని లేదులే, నా యజమాను లేదులే, ఎవడు లేదులే అని తోక జాడించినావు అనుకో, నీ స్థానంలో వేరొకళ్ళు వచ్చి ఉంటారు. అంతేగా. ఆమేన్. ఒక ఉద్యోగం చేస్తున్నాడండి తనది కాని దేశంలో. ఫరో ఎదుట ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. ఫరోకు భయపడి చేయటంలే, ఫరో భార్యకు భయపడి చేయటంలే, ఫరో సైన్యానికి రథములకు భయపడి చేయటంలే, జీవము కలిగిన దేవునికి భయపడి ఉద్యోగం చేస్తున్నాడు అక్కడ. కొట్టు చప్పట్లు కటికేసాయికే. తనను గద్దెనెక్కించిన దేవునికి భయపడి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగంలో చచ్చిపోయేంత వరకు నిలబడ్డాడంతే. ఆమేన్. ఈరోజు ఎందుకు సస్పెన్స్? ఎందుకు ఉద్యోగం నుంచి పీకి పడేస్తున్నారు? లేదు, నీ ప్రార్థన సరిగ్గా లేదు. మళ్ళీ దైవ సేవకు దగ్గరికి వచ్చి, అన్నా నా ఉద్యోగం పోయిందన్నా ప్రార్థన చేయనంటే, ఐ ప్రొఫెసస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, 3 రోజులు నీ ఉద్యోగం ఇంటికాడికి వచ్చాదంట. ఎవరు? సేవకులు. వాళ్ళు తక్కువలు కాదు, ఇల్లు తక్కువలు కాదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏం ఆశించి చెప్పాలి వల్ల? ఉద్యోగం పోయిందేనా ఆయన కూర్చోబెట్టుకొని నాటోడైతే ఏం తింగర పని చేసినవరా? ఎందుకు పీక పడేసినాడు? నా కాడికి పనికి రావద్దన్నాడన్నా. ఎందుకు రావద్దన్నా? నువ్వు ఏదో కమ్మని పని చేసినావు, అందుకు రావద్దని అంటాడు. మిగిలిన పని చేసుకుంటారు కదా, వాళ్ళని వద్దనొచ్చు కదా, నిన్నే ఎందుకు వద్దంటున్నాడు? ఆమేన్. అర్థమవుతుంది. నేను శరీర సంబంధంగా మాట్లాడుతున్నా. మిగిలిన 10 మందిని ఉండించుకుంటాడన్నా, నన్ను ఒక్కడిని రావాకన్నాడన్నా. ఎందుకు రావద్దంటాడు? నీ మీద పగనా ఏమన్నా? వాళ్ళలాగా నువ్వు గొడ్డు చాకరి కష్టపడేవానివే కదా, ఎందుకు రావద్దంటాడు నిన్ను? లేదు, ప్రార్థన లేదు నీలో. అది శరీర సంబంధంగా ఆత్మీయ సంబంధంగా 2 మాట్లాడుతున్నాడు దేవుడు. సంఘంలో నీకు అప్పగించిన బాధ్యత నువ్వు క్రమంగా చేయగలిగితే నీ ఉద్యోగంలో నుంచి నువ్వు పోవు కాగా తరతరములో నీ సంతతిలో ఒక్కరు అక్కడ ఉద్యోగం చేస్తాడు. కొడు చప్పట్లు గట్టి చేసాయి ఉంటాడు అక్కడ. దావీదుతో చెప్పిన వాగ్దానం అదేనండి. నీ సింహాసనం మీద తరానికి ఒకడు ఉండకుండా పోడు. ఆమేన్. అంటే నీ ఉద్యోగం ఎక్కడికి పోదు. ఇంకా
ఏమి వాగ్దానం అండి అది? నీకు అప్పగించిన పని సంఘంలో సక్రమంగా చేయగలిగితే నీ సంతతిలో నుంచి సంతతి 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 సంఘంలో వృద్ధి పొందుతూనే ఉంటారు. ఆమేన్. అప్పుడు దావీదు అన్నాడు, నా దేవుని మందిరము నేను పచ్చని ఒలివ మొక్క వలె ఉందును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రార్థన పాపమైందా? మూడవ ప్రమాదం ఏంటో తెలుసా? నువ్వు ఏ జాబు కలిగి ఉన్నావో అది శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా, నిన్ను పెరిగి వేరొకరిని ప్రమోట్ చేస్తాడు దేవుడు. జాగ్రత్త. ప్రార్థన పాపమైతే జరిగే నష్టాలు ఇవి. ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? రైట్, 4 చూద్దాం. అమ్మా, ఎవరండి? చదవండి అందరూ. ఎవని బిడ్డలు? ఎవని బిడ్డలు? ప్రార్థన పాపమైపోయిన వాని బిడ్డలు. చూడు తల్లిదండ్రులు, అందుకే నేను ఎప్పుడు మొత్తుకొని చెప్పేది, బాగు చేయాల్సింది పిల్లలను కాదు, ముందు నీ బతుకు సక్రంగా పెట్టుకో దేవుని దగ్గర. నువ్వు చేసే ప్రార్థన పర్ఫెక్ట్గా లేకపోతే, పరిశుద్ధంగా లేకపోతే, ప్రార్థన పాపమైతే నీ పిల్లలు దిక్కులేని వారు అవుతారా నాయన. ఆమేన్. తల్లిదండ్రులకు ఎప్పుడు నేను చెప్పేది అదే, తల్లిదండ్రులకు చెప్పేది అదే. వాళ్ళను కాదు మార్చాల్సింది, ముందు నువ్వు సెటరేట్ అయితే కనుక ఆటోమేటిక్గా వాళ్ళు సెట్ అయిపోతారు. కీ ఇక్కడుంది. మేము చిన్నప్పుడు కీచే పండు కొనుక్కుంటాడు తిరునాళ్ళలో, మా ఊర్లో తిరునాళ్ళలో జరుగుతుంది. ఆడికి పోయి కీచే పండు, దానికి కీ ఇచ్చే, ఎంతవరకు కీ ఇచ్చామో అంతవరకు సొర్రున పోతుంది, దోమన ఆగుతుంది అంతే. మళ్ళీ ఆడికి కీ వేయాలి. పిల్లలు కాదు లోపము, కీ ఇక్కడ ఉంది, తల్లిదండ్రులు ఉంది. వాని బిడ్డలు ఏమవుతారంట అంటే ఏంది దాని అర్థం? చెప్పండి, మీరే చెప్పండి. ఈ మాట నేను చెప్పనకూడదు, రాకూడదు, మీరే చెప్పండి. అంటే దాని అర్థం ఏంది? ప్రార్థన చేసేవాడు తల్లి తండ్రి సరిగ్గా లేకపోతే పిల్లలు ఏమవుతారు అంటే దాని అర్థం ఏంది? చచ్చిపోతావు. ప్రార్థన సరిగ్గా చేసేది రాకపోతే ఏమవుతావు? చచ్చిపోతావు. నీ పిల్లలకు అన్యాయం చేసిపోతావు. ఏమ్మా, మా డాడీ డైలీ మందిరంలో ఉంటాడన్నా, మా డాడీ డైలీ మందిరంలో ఉంటాడన్నా, మళ్ళీ ఎందుకు సచ్చా? మా మమ్మీ డైలీ ప్రార్థన చేస్తుందన్నా, మరి ఎందుకు తల్లిదండ్రులు లేని అనాథలుగా దేవుడు నేను పెట్టా? అఫ్కోర్స్ సేవలో కరిగి నలిగి దేవుడి కొరకు సాక్రిఫైస్ అయితే అది వేరు. కానీ అర్థాంతరంగా జీవితాలు ముగిస్తే కారణం ఏంటి? ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? 5 చదువుదామా? త్వరగా ముగిస్తున్నా. అమ్మో అంటే మన భాషలో అంటే భర్తను కోల్పోయిన విధవరాలు. ఇంకా నాటు భాష చెప్పమంటావా? వద్దులే, అది బాగుండదు, మనకు తెలుసు కదా. పొద్దున్నే బాగా పోతుంటే ఈ ముండమోపిది ఎదురు వచ్చిరా. హల్లెలూయా. ఎవరు ముండమోపి? దేవుని కొరకు కరిగి నలిగి భర్తను పోగొట్టుకుంటే అదే ముండరాలి పక్షాన వ్యాజ్యం ఆడతాడు నా దేవుడు. కొట్టు చప్పట్లు కట్టి యేసయ్యకి. ప్రార్థన సరిగ్గా లేకపోతేనా పురుషుడు నీ పిల్లలకు అన్యాయం చేస్తావు, నీ భార్యకు అన్యాయం చేస్తావు. తల్లి, నువ్వు చేసే ప్రార్థన పరిచర్య అన్నావు కదా, పరిచర్య చేస్తున్నావు కదా, స్త్రీల గుడికి అన్నావు కదా, ఉపవాస గుడికలు అన్నావు కదా, జాగ్రత్తగా చెయ్యి. చేస్తే నీ భర్తకు అన్యాయం చేయవు, నీ పిల్లలకు అన్యాయం చేసిపో. ఎన్ని అయిపోయినాయి? ఇంకా 5 ఉన్నాయి, కానివ్వండి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్న తల్లిదండ్రులు సరిగ్గా చేయలేక పాపాన్ని రొమ్ములో ఉంచుకొని పులుసుని పెట్టి స్వభావంతో కలిగి ప్రార్థన చేసి పాటలు పాడి పరిచర్య చేస్తే పిల్లలు ఏమవుతారు? దేశదిమ్మరులైతారు. ఇంకొకటి అది చదవండి, అది నోట్ చేసుకో. నీ పిల్లలు ఏమవుతారు? మా 1 రూపాయి 10 రూపాయలు చూడడం లేదా? ఒక పాప అదో అంతమూని ఉంటుంది. ఆ పాప అదిగో అంతమూని పాపను తీసుకొని వచ్చి షాప్లో నుంచి బయటికి వస్తున్నా అన్నా అని పెట్టింది.
చూసి జాలేసింది. ఏమా ఏం తింటావు అని అడిగిన. నీకు ఏం తినవద్దు, నువ్వు ఏం తింటావో వచ్చి తిందురా. పెద్దోళ్ళు ఎదురైనారు, పిల్లలు ఎదురైనారు, అందుకు చెప్తున్నా, అన్ని ప్రాక్టికల్ అనుభవించినట్టువే. ఏం తింటావమ్మా, ఏం కావాలి, నీకేం కావాలా, మీ చెల్లికి ఏం కావాలి అంటే, మాకేం వద్దున్నా. మరి ఏం అడుగుతున్నావు? లక్క. ఏది లెక్క కాదు, లక్క కాదే, లెక్కతో తిన్నికే కదా. రా తీసుకుపోదాము, ఏం కావాలో తిను. టిఫిన్ చేస్తావా, లేకపోతే స్వీట్ తీసుకుంటావా, లేకపోతే చాక్లెటా, లేకపోతే ఇంకొకటి, నీకు ఏది నచ్చితే అది తీసుకో. లెక్క. లెక్క మీద బండబడ్డ ఏం చేస్తావు? మరి తల్లిదండ్రులు ఉన్నారో లేదో నాకైతే తెలియదు. ప్రార్థన పాపమైపోతే నీ పిల్లలు ఎలాంటి గతి పడుతుందో తెలుసా? దేశదింబర్లయ్యి అడక్క తింటారు. నానా లైవ్లో ఉన్న బిడ్డలు వందనాలు. రక్షింపబడ్డావా? తల్లిదండ్రులు జాగ్రత్త. కుటుంబంలో ఎవరు ముందు రక్షింపబడ్డారో వారు జాగ్రత్త. ప్రార్థన విషయంలో, పరిచర్య విషయంలో, దేవుని విషయంలో చాలా సీరియస్గా ఉంటాడు దేవుడు. రైట్, ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? 6 అయిపోయినా. 7వది, పాడుపడిన తమ ఇండ్లకు దూరంగా జీవనము వెదుకుదురుగా. అంటే ఇల్లు కూలిపోతాయి, ఇల్లు ఉండదు, కొంపలు వదిలిపెట్టాలా. పైగా ప్రార్థన చేసే కుటుంబం, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. రొమ్ములో పాపాన్ని ఉంచుకొని ప్రార్థనకి వెళ్తున్నావు, రొమ్ములో పాపాన్ని ఉంచుకొని భయంకరమైన స్థితిగతులు కలిగి నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఎలా నువ్వు బాగుపడతావు? చెడును మానుకోకుండా, చెడును వదిలిపెట్టుకోకుండా మరలా నువ్వు వస్తే ఎలా? కొంపలు వదిలిపెట్టిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ఇంట్లో నువ్వు, అంటే దాని అర్థం దూరంగా అంటే నువ్వు కట్టుకున్న ఇండ్లలో నువ్వు ఉండలేవు, నివాసం చేయలేవు, కాపురం చేయలేవు. పులిసిన పిండి స్వభావము కలిగి పాపాన్ని రొమ్ములో ఉంచుకొని దేవుని దగ్గరికి వస్తే పట్టే శిక్షనికి. కట్టుకున్నావు ఎంతో ఆశతో ఇల్లు, కట్టుకున్నావు ఎంతో కోరికతో, కానీ ఇళ్ళలో సంసారం చేయలేవు, ఇళ్ళలో కాపురం చేయలేవు. ఇదే మాట కొన్ని గ్రంథాల్లో చాలా ఇంకా స్పష్టంగా ఉంది. ఏమంటాడో తెలుసా? హగ్గై గ్రంథంలో నేను చెప్తాను. మీరు మళ్ళీ చదివించేంత వరకు టైం లేదు, ఇప్పటికే అయిపోయింది. కొంచెం ఎక్కువ తీసుకుంటాను, ఏమనుకోవద్దు. ఓకేనా? ఓకేనా? బా రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రతిఫలం పొందే ప్రార్థన ద్వారా మీరు ఆశీర్వదించబడుదురు గాక. శిక్ష కలిగే ప్రార్థనలు కాకుండా ఆశీర్వాదాలు పొందే ప్రార్థనలు పరిశుద్ధాత్మదేవుడు మీ ద్వారా చేపించును గాక. ఆమేన్. ఇదే మాటకు ఇంకా లోతుగా ఏమంటా తెలుసా? నేను మీ పిల్లల్ని భిక్షమెత్తించా, తల్లిదండ్రులు లేని అనాథలుగా చేశా, ఇండ్లు వాకిలు వదిలిపెట్టేటట్టు చేశా, అయినా నీకు సిగ్గుమానం లేదా అని ఉంటుంది. అయినా నీకు బుద్ధి రావటం లేదా? ఎందుకు సరైన భక్తికి నువ్వు అలవాటు పడకుండాన్నావు? ఎందుకు సరైన స్థితిలో ఉండలేకపోతున్నావు? ఎందుకు అవకతవకలుగా భక్తి చేస్తున్నావు? నేను అదే చెప్పేది. బయట ఎవరితోనన్నా చెలగాటలాడు, నీకు ఏమి ఇబ్బంది రాదేమో. దేవునితో నువ్వు చెలగాటమాడద్దు. ఆమేన్. సంఘంతో చెలగాటమాడద్దు. జీవం లేని సంఘాలతో చెలగాటమాడు, నో ప్రాబ్లం. జీవము కలిగిన సంఘంతో చెలగాటమాడద్దు. జీవము కలిగిన సేవకుడితో చెలగాటమాడద్దు. ఈ రెండిటిని నడిపిస్తున్న జీవాధిపతి అయిన దేవునితో నువ్వు చెలగాటమాడద్దు నాన్న. ప్రార్థనతో చెలగాటమాడద్దు. ఇష్టానుసారమైన ప్రార్థనలు చేయొద్దు. ఈరోజు ప్రార్థనలు అంటే నాకు రాని ప్రార్థన. ఏంది ప్రార్థన చేస్తున్నావు నువ్వు? నా కాడ కూర్చొని ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయి. నీ ప్రార్థనలో ఎన్ని తీసుకున్నావో చూపిస్తా. అది అంగీకరించబడే ప్రార్థన, అంగీకరించబడిన ప్రార్థన. నా ప్రియ
ప్రియ సహోదరి సహోదరుడు, వద్దు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవేదన. ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? 7 అయిపోయినాయి. నీ పిల్లలు ఏం చేస్తారో తెలుసా? దేశదిమ్మరులయ్యి భిక్షమెత్తుతాడు. నీవు కట్టుకున్న ఇండ్లలో నువ్వు కాపురం చేయలేవు, సంసారం చేయలేవు. నాన్న ఎంతోమంది చెప్తారన్నా, ఫోన్లు చేసి బయటికి వెళ్ళినప్పుడు, బయటకు కలిసినప్పుడు, అన్నా ఇల్లు కట్టుకున్నామన్నా, ఎంతో సంతోషంగా ఉందాం అనుకున్నామన్నా, లేకపోయింది. ఇంట్లో సమాధానం లేదు, ఇంట్లో నెమ్మది లేదు, ఊరు వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి వచ్చేసామన్నా. ఇందుకోసం కాదు కదా ప్రభు. ఎక్కడ జరుగుతున్నాయి అంటే క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్నాయి ఇవి. రైట్. నెంబర్ 8 7 8 రైట్. వాని ఆస్తి అంతా అప్పులవారు ఆక్రమించుకుంటారండి. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. కష్టపడి నువ్వు అనే సామెత ఏంటో తెలుసా? పిడుకో తిని 4 రూపాయలు ఎనికిళ్ళు వేసుకుంటే ఆ ఎనికిళ్ళు వేసుకున్నదల్లా ఏమైపోతుంది? నీ ఆస్తి అంతా అప్పులవాడు వచ్చి తీసుకెళ్తాడు. ఒక్క ప్రార్థన నష్టమైపోతే, ఒక్క ప్రార్థన శాపమైపోతే, ఒక్క ప్రార్థన పాపమైపోతే ఇంతటి భయంకర నడతాలా? ఇది ఎప్పుడు తెలియదా నీకు? ఎవరు బోధించడం లేదా? ఎవరు ప్రసంగించడం లేదా? అయితే వినో, నీ మేలు కోరిన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్న నీవు, నీ కుటుంబాలు బాగుపడాలి. ఈ 10 రకాలైన శాపాలకు, ఈ 10 రకాలైన ఆశీర్వాదాలు నీ కుటుంబాన్ని నలుముకొనులు గాక. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. అమ్మా, ప్రార్థన అంటే లెక్క జమలేదు మన వాళ్ళకు. మందిరాలంటే లెక్క జమలేదు మన వాళ్ళకు. ఏదో నాలుగు మాటలు లొడలోడ పరలోక మందున మాట్లాడి నేను పరిశుద్ధపరచుకుంటా కాక ఆమేన్ ప్రార్థన. ఎవరు? ప్రభు ప్రార్థన. ఆ ఒక్కటే నేర్పినాడు ప్రభు, మిగతావే నేర్పలే. అది చేయమన్నాడు, వాటితో పాటు ఇంకా ఎన్నో ముడిపెట్టాడు కదా. అంత ప్రార్థన చేసేది వచ్చే, నా అంతటి వాడు లేడు, నా అంతటిది లేదు అని విరవించు. 2 పాటలు పాడేది వచ్చి అయిపోయి నీ గర్వం. అంత వాక్యం చెప్పేది వచ్చి భూసాలు పైకి లేస్తాయి. మొన్న ఒకడు బండి దొరుకుతున్నాడండి, ఇటుదూరం వస్తున్నాడు. నుంచి చూస్తున్నావాడిని బాగానే వచ్చినాడు. ఈడ నేను నిలబడుకున్నా, మందిరం కానీ జరిగింది, యానో కాదు. నుంచి చూసినావాడిని. మన పిల్లలు ఎవరు ఉన్నారా? వాడు ప్రభాకర్ ఉన్నాడు, నానిగాడు ఉన్నాడు. రైట్. నిలబడుకునే ముగ్గురం ఏదో మాట్లాడుతున్నాం. నుంచి బాగానే వచ్చినాడు. ఈడ మా ముగ్గురు చూసాను, భూసాలు పైకి లేచినాయిట. బండి పట్టుకొని మామూలుగా వచ్చినాడు. ఇంకా మేము ఉండామని మా దగ్గర ఇంకా ఫోజులు కొట్టడానికో బిల్డప్లు కొట్టడానికో, నేను బండి తోలుతున్నారో అనకడిగా తెలుదు. కానీ నుంచి బాగా వచ్చినాడు. ఈడుకు వచ్చినాక భూసాలు పైకి లేచినాయి, నీలుకపోయినాడు. నీలుకొని మా దగ్గరకు వచ్చి బర్రని రైస్ వేసినాడు. దోమను వేడవన్నాడు, పాసుకుపోయి పడినాడు. ఇంకొకటి చెప్పమంటారా? పండిన తర్వాత ఒరే వాడు వచ్చే పొర్రాడికి అని చెప్పి వాడి పిల్లలు పంపించి ఉడుకుతో వేరి లేపినాడు. పాప పాలు కడుకు వచ్చినాడు, పాలన్నీ ఉలిగిపోయినాయి. ఈడ వండేది ఒక తిట్టు, ఇంటికి పోతే వాళ్ళమ్మ వాళ్ళు ఏదంటారు మళ్ళా. పన్నాడు కదా, లేపినాడు కదా, తుడుచుకోరా. అంతా తుడుచుకున్న తర్వాత వాడు అంటాడంట, ఎవరి ఉన్నో ఊర్లో నేను కింద ఉన్నాను, ఎవరికి చెప్పకుండా అన్నాడు. చూడు ఏ రకంగా ఉందో. ఏమంతా ఎవరిని నేను అదే కదా చెప్పేది. నువ్వు చేసే భక్తి ఎవరు చూడాలండి? నువ్వు చేసే ప్రార్థన ఎవరు చూడాలి? ఎవరిని నమ్మించడానికి? నీకెళ్ళి నువ్వు పోతాంటే నలుగురు చూడాలా? రోడ్డు మీద నువ్వు నడుస్తుంటే దైవభక్తి కలిగిన స్త్రీవని నీకు మర్యాద వస్తున్న స్త్రీలు ఈరోజు రోడ్ల మీద నడుస్తుంటే 10 రకాలైన కామపు కండ్ల మధ్య నువ్వు నడుస్తున్నావు. నీ అలంకరణ, నీ ప్రవర్తన, మందిరానికి వెళ్తున్న నీ వస్త్రాలంకరణ ఎలా ఉంది? ఎలా మందిరానికి వస్తున్నావు? అందుకే ప్రతి పాయింట్ ఇక్కడ టెస్ట్ చేయబడుతుంది. తింగరేశాలేశ్వరులు వద్దు, నాకు అవసరం లేదు. 10 మందితో అయినా నేను పరలోక రాజ్యానికి పోతా, కానీ పొట్టుని పెట్టుకుని నరకాగ్ని గుండానికి వెళ్ళలేను నేను. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. గట్టి గింజలు 10 సార్లు నాకు. నువ్వు ఉన్నా ఒకటే, మందిరానికి రాకపోయినా ఒకటే.
నీ ప్రవర్తన ఇంపార్టెంట్. నువ్వు బాగుపడడం కావాలి. నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళటం నా దేవునికి కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా వస్తున్నావు మందిరానికి వస్తున్నప్పుడు కొన్ని వేల కండ్ల మధ్యలో నడుచుకుంటూ వస్తున్నావు. అలాంటి నీ వస్త్రధారణ ఎలా ఉంది? మందిరానికి వస్తుందమ్మా, ఈమె మందిరానికి వస్తుంది అని చెప్పేసి నీకు భయపడి దాగిస్తున్నారా? నువ్వు మందిరానికి వస్తున్న సంకల్పం బైబిలే లేదు. కొంతమంది, అందరు కాదు. నువ్వు మందిరానికి వస్తున్నావో, మేకప్లు వేసుకొని సినిమాకు షోకి వెళ్తున్నావో, పార్కుల వెంట తిరిగి వెళ్తున్నావో అర్థం కావడంలే. నువ్వు నడుస్తుంటే బయట నీ గురించి ఏమనుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేయి. దైవభక్తి కలిగిన స్త్రీ నడుచుకుంటూ పోతుంది అనుకుంటున్నారా? అబ్బా వచ్చిందిరా ఇది బయటికి అంటున్నారా? మందిరానికి వచ్చే తల్లులో మీ కాళ్ళు పట్టుకొని చెప్తా, జాగ్రత్త. అలంకరణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన పాపమైపోతే నువ్వు సంపాదించి కూడబెట్టుకున్న ఆస్తి అంతా పరాయి పాలైపోతుంది. అప్పులోడు వచ్చి లాక్కపోతాడు. ఏది అనుభవించలేవు. రైట్. ఎన్నోది? 8 అయిపోయినాయి. 9. వాని కష్టార్జితమును పరులు వచ్చి ఎత్తుకొని పోతారు, దోచుకొని పోతాడు. ఆమె ఎవ్వరు లేరు ఇంట్లో. ఎందుకు? ఇంట్లో కట్టుకున్నాడు ఉంటే కదా ఇల్లుని జాగ్రత్త కాపాడుకునేది. ఏళ్ళు లేరు. ఎవరి దోచినది వాడు, ఎవరికి దొరికింది వాడు, ఎవరు దొరికింది వాడు దోచుకుంటున్నాడు. దోచుకునేవారు ఎక్కువ ఉన్నారండి ఇళ్ళ మధ్యలో, దోచుకోపోతున్నారు. చాలు. లాస్ట్ అండ్ ఫైనలా? వాని మీద ఆమె మీద కృప చూపువారు ఎవ్వరూ ఉండరు. అయ్యో పాపం. అంటే దాని అర్థం ఏంటంటే, వినండి, ముగిస్తున్నా. దాని అర్థం ఏంటంటే, లేట్ అయింది, ఏం కాదు, సబ్జెక్ట్ అయిపోవాలని నేను చెప్తున్నా. దీని అర్థం ఫైనల్ లాస్ట్ మాటకు అర్థం ఏంటంటే, అయ్యో పాపం అని నీ పైన దయ, జాలి, కనికరం చూపేవారు ఎవ్వరుండరంట. ఇందాక మొదటి ఉపమానంలో మనం మాట్లాడేమని, ఆయన కనికరము చూపే దేవుడు. ఉంటే నలుగురు అయ్యో పాపం అంటారు. దేవుని కనికరం, దేవుని దయ నీ పైన, నీ కుటుంబం పైన లేకపోతే మనుషులు ఎవరు నిన్ను దయ తలసరు. మనుషులు ఎవరు నిన్ను అయ్యో పాపం అని అనరు. దీనికంతటికి కారణం ప్రార్థనకు వస్తున్న నీ ప్రవర్తన లోపం. ప్రార్థన చేస్తున్న నీవు బాగుపడి ప్రార్థన చేయడం, మరి 10 రకాలైన శాపాన్ని తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నావు. ఇలాంటి ప్రార్థన చేయటానిక నువ్వు ఊర్లు వందలు టికెట్లు పెట్టుకుని మందిరానికి వచ్చేది? ఆమేన్. ఇలాంటి శాపం పొందడానిక ఎక్కడికొకరికో ఆడికి ఈడికి 100,000 పెట్టుకొని వెళ్ళేది ఎందుకో? నువ్వు చేయాల్సిన పని సక్రమంగా చేయకుండా ఎన్ని తింగరేషాలు వేసి ఎంతమంది ప్రవక్తల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది దైవ సేవకుల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది ఆత్మాభిషక్తుల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది కృపావరములు పొందిన వారి దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది అద్భుత ఆశ్చర్యకాలు చేసే వారి దగ్గరికి వెళ్ళినా ప్రయోజనము శూన్యమే. ఎందుకు? మొదట ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకో. ఇవద్దు మాకు, కంపెనీ ఎత్తుకుంటూ పోవాలన్నీ, ఉచితంగా లాభాలు రావాలా, ఉచితంగా ఆశీర్వదించబడాలా. జరగదమ్మా, జరగదు. నా ప్రియ సహోదరుడా, ఎందుకయ్యా యూదా ఇస్కరియోతు ఫైనల్ ఉరి పెట్టుకుని పేగులు బయటకొచ్చి పురుగులు బట్టి చచ్చిపోయాడు? ఎవరు? ఎందుకు? ప్రార్థన చేశాడు కదా. ప్రార్థన చేసి యేసయ్యతో ఉన్నాడు కదా, సేవ చేయడానికి వచ్చాడు కదా. ఏమైపోయాడండి? ఎంత ఘోరమైన సత్యత తెలుసా? ఈ 10 రకాలైనటువంటి శాపం ఎవరి మీదకి వెళ్ళింది? యూదా ఇస్కరియోతు మీదకి వెళ్ళింది. అదే మైండ్ సెట్ కలిగి నువ్వు మందిరంలో ఉన్నావనుకో, అదే మైండ్ సెట్ కలిగి పరిచయం చేస్తా, పాటలు పాడతా, అది చేస్తా ఇది చేస్తా అన్నావనుకో,
రెడీగా ఉంది. నేను ఎందుకు కాళ్ళు ముక్కి చెప్పానో తెలుసా? జాగ్రత్తగా ఉండండి. శనివారం పూట ఈ నుంచి రెడీ అవ్వడానికి వెళ్తాను కూడా భయం అవుతుంది నాకు. నేను చేయాల్సిన ప్రార్థన చేసి ఉండే బిడ్డల వాళ్ళు అప్పగించేసి వెళ్ళిపోతా. ఎందుకు తెలుసా? పరిచర్యకు వచ్చిన నీవు బాగుపడాలి. ఆమేన్. పరిచర్యకు వచ్చిన నీ ఉద్యోగంలో నుంచి ఎవడు నిన్ను తీసేయకూడదు. ఆమేన్. తరతరాల ఉద్యోగంలో నీ పిల్లలే ఉండాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే ఒక్క ప్రార్థన పాపమైపోతే ఎంత నష్టం తెచ్చుకున్నాడండి, ఎంత నష్టం తెచ్చుకున్నాడని యూదా ఇస్కరియోతు. 2 చెప్పులు గురించి చెప్తున్నా. ఈ 10 రకాలైన శాపం మీ మీదికి రాకుండా నా దేవుడు ఆపువేయగాక. అలా ఆపువేయాలంటే మీరేం చేయాలి? మందిరానికి వస్తున్న మీరు, వాక్యాలు వింటున్న మీరు, ప్రార్థన చేస్తున్న మీరు, పులిసిన స్వభావం మీలో చచ్చిపోవునుగాక. ఆ పులిసిన స్వభావం మీలో నుంచి కత్తరింపబడునుగాక. మీ ఆ పులిచిన స్వభావం మీలోనికి మరెన్నడూ రాకుండా నా దేవుడు ఆపివేయునుగాక. 2వది, మీ రొమ్ములో మన రొమ్ములో ఎక్కడ పాపము గూడు కట్టుకోకుండా అది తొలగిపోవునుగాక. ప్రార్థన చేస్తున్నావు కదా, మందిరానికి వస్తున్నావు కదా, వాక్యం వింటున్నావు కదా, నీ తప్పు నీకు తెలిసినప్పుడు ఎందుకు దాన్ని వదిలిపెట్టుకోకుండా దానికి కట్టబడి ఉన్నావు, దాంతో పెనవేసుకొని ఉన్నావు? అది వదిలిపెట్టుకుంటా నాన్నాళ్ళు బతుకుతావు. అది వదిలిపెట్టుకోలేకపోతే ఆ పెన కాస్త నీ మెడకు ఉరితాడుగా మారి నిన్ను చంపి పడేస్తుంది. నీ పిల్లలకు దిక్కులేని వాడిగా దిక్కులేనిగా చేస్తుంది. నీ పిల్లలు భిక్షమెత్తుతారు. నీ ఉద్యోగం వేరడికి వెళ్ళిపోతుంది. నీ కుటుంబకల అపవాది కూర్చుంటుంది. నీ ఇళ్లలో సంసారం చేయలేవు. నీ కష్టాజితం అంతా దోపుడుగా వచ్చి దోచుకొని పోతాడు. అప్పుడు వచ్చి పెట్టుకొని పోతాడు. నీ పైన దయ కనికరము చూపేవాడు ఎవరు ఉండరు. ఇలాంటి గతి నీకు పట్టకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సిన ప్రార్థన ఒకటి. మోకరించి ప్రార్థన చేద్దామా? అందరూ మోకరించి ప్రార్థన చేద్దామా? నువ్వు చేయాల్సిన ప్రార్థన ఒకటి. దేవా, ఈ అవకాశము యూదా ఇస్కరియోతు ఉపయోగించుకోలేకపోయాడు. ఈ అవకాశము మాకిచ్చావు, ఈ కృప మాకిచ్చావు. ప్రార్థన చేస్తున్న మేము, ప్రార్థనకు వస్తున్న మేము, మందిరాలకు వెళ్తున్న మేము, వేలుగా ఛార్జీలు పెట్టుకుని వస్తున్న మేము 10 రకాలైన శాపముతో మేము వెళ్ళకూడదు, కానీ ఇంతకంటే అధికమైన దీవులను పొందుకుని వెళ్లాలని నీ ప్రణాళిక ఉంది నాయనా. అట్టి కృప మా పైన, మా కుటుంబాలపైన కుమ్మరించుతండి. ఈ ఉపదేశం మీ అందరి జీవితాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు ఏ లైవ్ లో ఉంటున్న బిడ్డల జీవితాల్లో ఫలభరితంగా మార్చునుగాక. మీరు చేసే ప్రార్థన పాపమైపోకుండా ఉండునుగాక. మీరు చేసేటువంటి ప్రార్థన పులియని పిండితో సహవాసం లేని ప్రార్థన మీరు చేదురుగాక. మీరు చేసే ప్రార్థన రొమ్ములో పాపాన్ని దాచిపెట్టుకుని కప్పపెట్టుకుని ప్రార్థన చేయకుండా ఉందురుగాక. నా దేవుడు ఆలకించే ప్రార్థన మీరు చేయుదురుగాక. తద్వారా వచ్చే 10 రకాలు అంతకంటే అధికమైన దీవెనలు మీరు మీ కుటుంబం పొందుకుందురుగాక. ఇచ్చి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మన కుటుంబాలపైన నిండుగా మెండుగా ఆయన రాకడ వరకు కుమ్మరించబడునుగాక. ఆమేన్.